కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలలో శ్రావణ మాసం వేళ అద్భుతం చోటు చేసుకుంది. తిరుమలలో ఒకవైపు సాక్షాత్తు ఆ 7 కొండల మీద శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిశాడని చెబుతుంటారు. అంతటి పవిత్రమైన తిరుపతిలో శ్రావణ మాసం నేపథ్యంలో మరో అద్భుతం చోటు చేసుకుందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు శివుడి విగ్రహం కళ్లు తెరిచిందంటూ ప్రచారం జరగడంతో ప్రస్తుతం ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. తిరుపతిలోని గాంధీనగర్లో రామలింగేశ్వర స్వామివారి చిన్న ఆలయం ఉంది. ఇక్కడి శివుడికి నిత్యం పూజలు జరుగుతుంటాయి. గోవిందరాజు స్వామి ఆలయం సమీపంలో ఉన్న ఈ చిన్న శివాలయం ఇంతకుముందు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ సోషల్ మీడియాలో శివుడు కళ్లు తెరిచినట్టు కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అవ్వడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. రాత్రి నుంచే ఆలయం వెలుపల భక్తులు బారులు తీరారు. ఉదయానికల్లా వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం జనసందోహంగా మారింది. స్థానికులతో పాటు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. లింగం స్పష్టంగా కళ్లు తెరిచినట్లు కనిపిస్తుండటంతో అక్కడున్న భక్తులు భావోద్వేగానికి గురవుతున్నారు. శివయ్య స్వయంగా ఇక్కడకు వచ్చాడని, కళ్లు తెరిచి మరీ తమను చూస్తున్నాడని అక్కడి భక్తులు ఆనందంతో పొంగిపోతున్నారు. భక్తుల విశ్వాసాన్ని ఎవరూ అడ్డుకోవడానికి ఇష్టపడటం లేదు. భక్తి విషయంలో శాస్త్రానికి తలవంచాల్సిన అవసరం లేదని అక్కడి పూజారులు అంటున్నారు. ఇది శివుని లీల లేక అపోహల ఆధారంగా ఏర్పడిన జన విశ్వాసమా అనేది తేల్చడం కష్టంగా మారింది. అయితే గాంధీనగర్లో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివలింగం స్పష్టంగా కళ్లు తెరిచినట్లు కనిపిస్తుంది. ఇంతకుముందు ఇలా లేదని స్థానిక భక్తులు అంటున్నారు. స్వామివారిని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తూ ప్రత్యేకంగా మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు. దీంతో పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు రంగంలోకి దిగారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం అదనపు సిబ్బందిని మోహరించాల్సి వచ్చింది. కొంతమంది భక్తులు శివుడి కళ్లలో కాంతి కనిపించిందని చెబుతుండగా మరికొందరు ఇది చుట్టుపక్కల కాంతుల ప్రతిబింబం అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే తాము దీనిని దైవ దర్శనంగా భావిస్తున్నామని చాలామంది భక్తులు నమ్ముతున్నారు. అయితే ఈ సంఘటనపై ఆలయ కమిటీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే కొంతమంది ఆధునిక విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు ఇది వాతావరణ పరిస్థితుల వల్ల జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.